మనకు హానికరమైన దానిని, అడ్డుగా ఉన్న దానిని ఎప్పుడు దేవుడు మనకివ్వడు. నువ్వు దేవునితో నడవడానికి నీ భర్త నీకు ఆటంకమేమీ కాదు, నువ్వు చేసుకుంటున్నావా పని. నీ భార్య ఆటంకమేమీ కాదు, నువ్వు చేసుకుంటున్నావా పని. నీ పిల్లల ఆటంకమేమీ కాదు, నువ్వు చేసుకుంటున్నావా పని. ఏంటి ఏయ్ మోకరించక్కడ, చేతులెత్తు, ప్రార్థన చేయి అని నీ పిల్లలకి నేర్పించుకుంటే నీకు ఆటంకం ఎందుకుంటుంది? ఎందుకుంటుందండి? చేతికి డబ్బులు ఇచ్చి ఫ్రెండ్స్తో తిరిగేసరా నాయనా అని నువ్వు నేర్పించుకున్నావు కనుక నీకు అడ్డు తగిలింది. ఇప్పుడు నీ చేతగానితనమే కానీ దేవునిలో అలాంటి బుద్ధి లేదు. పెళ్లి చేసుకున్న నాటి నుంచి భార్యకి ఏదైనా మనం ప్రభు దగ్గర మోకరించాలి, ప్రార్థన చేయాలి, మనం ఆత్మీయంగా ఎదగాలని నేర్పించుకుంటే ఎందుకు